మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ క్యాసర్. థ్యాంక్ యూ. మహేష్ నుంచి దినాకర్ వచ్చి మాట్లాడుకోవచ్చు. ఇందులో మా గొప్ప సార్ కంటే చాలా ఫ్రెండ్స్, ఎందుకంటే మరీ పాలించుకున్నాడు. నా పేరు దినాకర్ సార్. మీకు నేను 10th అయిపోగానే ఐటీఐ చేసిన ఐఐటీలో డీజిల్ మెకానిక్ కంప్లీట్ చేసి 1 year కాలేజీలో ఫస్ట్ రిలయన్స్లో జాబ్ చేసిన. ఇక్కడ పెద్దాపూర్లో ఉండే 4 years కంటిన్యూ చేసిన. దాని తర్వాత జియోలోకి వెళ్ళాను. జియోలో ఒక 3 years చేసిన. సాలరీ ఇంక్రిమెంట్ రాలేదు. అందులో ఇంక్రిమెంట్ కాకపోతే జియోలోకి వెళ్ళాను. జియోలో కూడా ఇంక్రిమెంట్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో చేస్తున్నా. బిఎస్ఎన్ఎల్లో సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నా. ఇప్పుడు ప్రస్తుతానికైతే పర్లేదు. నాకు బాబు మా అత్తగారు నాగలపల్లి దాదాపు దగ్గర మా ఆమె డిగ్రీ చేసినట్టే. తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేయించిన, బీఈడీ చేయించిన, టెట్ క్వాలిఫై అయింది. ఇప్పుడు ఇవన్నీ కదా సార్ ఆల్రెడీ రాసింది ఎగ్జామ్స్ కూడా రిజల్ట్ వచ్చాం. 7th 8thలో అర్ధా స్కూల్లో 7th వరకు చదివి 8th కూడా వచ్చాం. మాకు అప్పుడు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, గేమ్స్ కూడా రాదు. ఏదైనా ఆడమన్నా పీటీ మేడమే మాకు మోటివేట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి బాగానే కొద్దిగా ఇంప్రూవ్ అయినా. దానివల్లనే ఈ పొజిషన్లో ఉన్నా. నేను అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పాట అంటే ఇప్పుడు సింధూరాల తువాల చేతులియా సింధూరాల తువాల చేతులియ నీకు నాకు చెల్లెళ్ళున్నారో మాయాదారి మల్లేశ, చెల్లెళ్ళున్నారో మాయాదారి మల్లేశ. థ్యాంక్ యూ. ఉంది సార్. 12 ఎకరాలు ఉంది సార్. మా సారు మా ఆయన బీఫ్ ఫ్యాక్టరీ పోతారు సార్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి కొల్లాపూర్ హాస్టల్లో అటెండర్గా పనిచేస్తున్నాను సార్. కొల్లాపూర్ విలేజ్లోనే సార్. పెద్దగా శివయ్య సార్. సర్పంచ్ మా అత్తమ్మ కూడా ఉండే సార్. ఇప్పుడు నేను ప్రస్తుతానికి హాస్టల్లో అటెండర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ నాగరాణి. ధన్యవాదాలు. ఆయన కిరణ్ గౌడ్. నేను చేసిన ఫార్మసీ అయిపోయింది. ఫార్మసీలో సీట్ వచ్చింది. సీట్ వచ్చినాక నాకు ఫార్మసీలో ఏం తెలియదు. ఫార్మసీ సీట్ వచ్చింది తెలియదు. అందులో పోయినాక నాకు నేను చేసిన తప్పేందో, నేను చేసిన పొరపాట్లు ఏందో నాకు అప్పుడు తెలిసింది. అందులో పోయినాక మొత్తం ఇంగ్లీష్ మీడియం. 4 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం. అపవాదాలు పోయినాయి. అయినా కానీ ప్రయత్నం చేసి ఒక 4 years మొత్తం కంప్లీట్ చేసి 1 year గ్యాప్ తీసుకొని నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఈఎస్ఐలో జాబ్ వచ్చింది. 1 year గ్యాప్లో ఒక 6 years సెంట్రల్ గవర్నమెంట్ ఈఎస్ హాస్పిటల్ చేసిన. కొన్ని కారణాల వల్ల కరోనా టైంలో కొన్ని ఇబ్బందుల వల్ల నా జాబ్ పోయింది. దానికి నేనేమి డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ దాన్ని నేను రీసైకిల్ చేసుకొని ఒక వైన్స్ అకౌంటెంట్గా ఇప్పటికి చేస్తున్నాను. ఇప్పటికి నేను మళ్ళీ దాని తర్వాత 6 years అవుతుంది. 6 years నుంచి నేను వైన్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పటికైతే నాకు ఏ ప్రాబ్లం లేదు. నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు ఉండు. నేను ఇప్పటికైతే సెటిల్డ్. నేను చేసిన మిస్టేక్స్ వల్ల అందరూ చేసిన మిస్టేక్స్ గుర్తొచ్చి చెప్తున్నాను. అలా ఎవరు చేయొద్దని. సరే, ఇక టైం అయిపోయింది కాబట్టి అందరికి ఛాయిస్ ఇవ్వాలి, అందరు మాట్లాడాలి. ఆడికి 2 o'clock అయిపోతుంది, లంచ్ టైం అయింది. నెక్స్ట్ కలిసి నుంచి ఒకరు నెక్స్ట్ జీ మీనా. అందరూ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సొంత మిథున్ కుమార్ డ్రైవర్. నాకు 3 పిల్లలు, ఒక బాబు, 2 ఆడపిల్లలు.
సేమ్ పద్మజ్యోతి టీచర్ లాగానే ఉంది జుట్టు. మా టీచర్ని చాలా గుర్తు చేసుకొని చాలాసార్లు ఇది చేస్తాను నేను. పిల్లలకు టీచర్ వాళ్ళు ఎట్లా చెప్తున్నారో పిల్లలకు నేను అలాగే చెప్తూ ఉంటాను. పిల్లలు అసలు మర్చిపోను ఫ్రెండ్స్ని టీచర్స్ని. హాయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకట గారు. నెక్స్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాబట్టి చెప్తున్నా. 10th అయిపోయినాక గవర్నమెంట్ జాబ్స్ గురించి 10th అయిపోయినాక ఐటీఐ చేసిన. గవర్నమెంట్ జాబ్ పిచ్చి కాబట్టి ట్రై చేసిన కానీ ఎక్కడ రాలే. ఎన్ఎఫ్సిలో ట్రై చేసిన, కాల్ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేసిన కానీ ఇంటర్వ్యూలో వెళ్ళిపోయింది. అప్పుడు ఇంటర్వ్యూ విధానం ఉండే. అలాగే ఇప్పుడు శానిటా బయోటెక్నాలజీలో చేస్తున్నాను ఆఫీసర్గా. అప్పుడు అట్లా మంచిగా చదువుకున్నా కాబట్టి ఇప్పుడు జాబ్ బాగుంది, అంతా ఓకే. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లావణ్య. నేను ఇస్మాల్ కంపేర్ టీచర్. నన్ను మా ఆయన కూడా గోపాల్ సార్ శాంత్ కుమార్ సార్ చెప్పారంట. నా పేరు మాధవి. నేను ఇప్పుడు హాస్పిటల్లో వేసిన గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా. నేను సంగారెడ్డిలో ఉంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సుధాకర్ వచ్చింది తమ అభిప్రాయం చెప్పండి. అవును సార్, నేను 10th పాస్ అయిన తర్వాత మాంజరా కాలేజ్ అంటారు కదా సార్, సంగతి ఉండేది. మాంజరా కాలేజ్కి వెళ్ళాను సార్. వెళ్ళినాక నాకు ఈశ్వర్ సార్ అని ఉంటాడు, ఇంగ్లీష్ సార్. అయితే బ్రో చెప్తే మాకు వచ్చి ఇంగ్లీష్ నేను చెప్పలేక క్వశ్చన్ అడిగింది. అప్పుడు నాకు రాదు. నేను చెప్పాను రేపటి నుంచి కాలేజీ రాకరా అన్నాడు. నేను కాలేజీకి పోలేదు ఇక. తర్వాత నెక్స్ట్ ఏం చేసుకొని నడిపించాను. 4 years టాటా నడిపించాను. ఇప్పుడు నేను కాకతీయలో వెహికల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను సార్, సంగారెడ్డి కాకతీయ స్కూల్. అవును సార్, అవును. బస్సు శ్రీత గౌరవ్ చదువుకున్నాను. ఇప్పుడు మ్యారీడ్. 1 year 1.5 years స్కూల్లో వర్క్ చేశాను. ఇప్పుడు ఒక బాబు టీచర్. చెప్ప అక్కడ ఇప్పుడు మ్యారీడ్, అందరికీ మ్యారీడ్ అయిపోయింది. ఇంట్లోనే హౌస్. ఇక్కడ కూడా చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన సార్. ఆర్ట్స్ ఫార్మల్ ఎంప్లాయీ. నా మ్యారీడ్ అయింది, ఒక పాప సార్. నెక్స్ట్ గర్ల్స్ నుంచి స్వప్న. సీమా రావాలి. मेरी शादी हो गई. मेरे को एक लड़का लड़की है. मेरे हस्बैंड का नाम यूसुफ खान है, मोबाइल टेक्नीशियन है. मैं भी फ्लिपकार्ट में 1.5 year जॉब करी. अब प्रेजेंट तो खाली.
మీ ఫ్రెండ్స్కి హిందీ రాదు కదా సీమా. జాబ్ చేసిన ఇప్పుడు ప్రెసెంట్ అయితే రిజైన్ చేసి ఖాళీగా. చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు తెల్లాడుతుందో అనిపించింది. చాలా ఆనందంగా ఉంది. టీచర్ మాకు బాగా ఆటలు ఆడిపించింది. పద్మజ టీచర్ మాకు ఇంగ్లీష్ బాగా చెప్పింది. గోపాల్ సార్ అయితే మాకు హిందీ చల్లకపోతే బాక్స్ బందలైతుంది అని కూడా అన్నాడు సార్. చాలా ఆనందంగా ఉంది సార్ ఇక్కడ వచ్చినందుకు. ధన్యవాదాలు. మత్సంపల్లి సార్. అందరికీ నమస్కారం. నన్ను మాట్లాడి పంపించారు. నేను వ్యవసాయం చేస్తా. మా ఆయన పేరు శ్రీశైలం. నాకు 2 పిల్లలు. టీచర్లకు, సార్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు నాకు 10 బస్సులు ఉన్నాయి. నేను షెడ్యూల్ సార్. మేము ముగ్గురు అన్నదమ్ములము. ముగ్గురం చూసుకుంటాము. బండల ఎల్లయ్య. శ్రీకాంత్ మా తమ్ముడే. మా యూపీ కంపెనీలో కాంట్రాక్ట్ చేసి వాళ్ళు మా తమ్ముడు సార్. మా కాకాయ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ నా మనస్సు వంపి శిరస్సు వంపి పదాభివందనం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన నా మిత్రులందరికీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నాకు ఒక మ్యారీడ్ అయింది, ఒక బాబు ఉన్నాడు. పర్లేదు, షెడ్యూల్. నాతో నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ నా మిత్రులు అందరూ చెప్పేశారు కాబట్టి లాగ్ తీయడం నాకు అంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి అందరితో నాకు అనుబంధం ఉంది. అందరు నన్ను బాగా స్టడీ బాగానే చెప్పారు. అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రామగోని శ్రీశైలం. గురువులందరికీ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడ వచ్చినందరికీ మా పాదాభివందనాలు చేస్తున్నాను సార్. నా పేరు శ్రీశైలం. నేను 10th అయిపోగానే ఇంటర్ డిగ్రీ చేశాను సార్. తర్వాత టెక్నికల్గా ఐడియా చేశాను సార్. ఇక్కడ క్రౌన్ కంపెనీలో మిషన్ ఆపరేటింగ్గా వర్క్ చేసి నేర్చుకొని ఇక్కడ మా సార్ అక్కడ ప్రైవేజ్లో పర్మనెంట్ ఎంప్లాయీగా తీసుకెళ్ళారు సార్. ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీగా అక్కడ వర్క్ చేస్తున్నాను సార్. నాకు మ్యారేజ్ అయింది సార్. నాకు ఒక బాబు సార్. నెక్స్ట్ గంగాడ అనిల్. వేదిక అలంకరించినటువంటి గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు, మనకు తెలుగు రామచంద్రం సార్ బోధిస్తుండే. సార్ రాలేకపోయారు. 6th 7th నాగశ్రీ మేడం గారు బోధించారు. ఇంగ్లీష్ పద్మజ్యోతి మేడం గారు బోధించడం జరిగింది. ఇంతకుముందే పద్మజ్యోతి మేడం గారు దిగంగానే ఆయ్ అని చెప్పగానే గుర్తుపట్టింది. 9th ఉండగా శ్రీమద్ భగవద్గీత శ్లోకాల పోటీలో ప్రాంత స్థాయిలో 3rd ప్రైజ్ పొందడం జరిగింది. అప్పుడు టీచర్ గారికి కృతజ్ఞతలు. మళ్ళా ఆ సమయంలో చెప్పులు లేకుండా వెళ్ళినుంటి. చెప్పులు కూడా ఇప్పడం జరిగింది. ఒక 1 year తోడిగా నా చెప్పులు కూడా. మేడం గారికి మరోసారి థ్యాంక్స్. గీతా మేడం గారు కూడా ఒక ప్రోగ్రాంలో యమనారు వెళ్ళడం జరిగింది. ఆమె కూడా చీకటి అయితే చౌరస్తాకు వాళ్ళ అక్క వాళ్ళు ఎవరో ఉంటారంట. అక్కడ నైట్ నుండి పొద్దున రావడం జరిగింది. టీచర్ కూడా వెరీ వెరీ థ్యాంక్స్. హిందీ 6th ఉన్నప్పుడు లక్ష్మీబాయి మేడం గారు అని బోధించేవారు. ఇంతకుముందు ఫస్ట్లో అన్నట్టు ఈ గోపాల్ సార్ గారు నవంబర్ తర్వాత, ఈ దీపావళి తర్వాత రావడం జరిగింది. ఈ సార్ వచ్చినాకనే హిందీ అనేది మనకు చాలా చక్కగా
రావడం జరిగింది. 0 నుంచి 9 వరకు అంకెలు ఎవరికైతే వస్తాయో అందరికీ కూడా హిందీ బాగా ఆ నుంచి అదే శత్రుఘ్న అంటారు చూడు అన్నీ వస్తాయని చాలా చక్కగా బోధించడం జరిగింది గోపాల్ సార్ గారు. ఇక గోపాల్ సార్ గారు రావడం వలన మనకు హిందీ అనేది వచ్చింది. లేకపోతే రాకుండానేమో ఇప్పుడు హిందీ చదువుతున్నాం అంటే గోపాల్ సార్ గారు మనకు కారణము. గణిత శాస్త్రము శ్రీధర్ సారు బోధించడం జరిగింది. సార్ రాలేకపోయిండ్రు. శ్రీధర్ సారు చాలా చక్కగా గణితాన్ని మనకు బోధించేవారు. సైన్స్ భౌతిక రసాయన శాస్త్రము మదన్ గోపాల్ సారు బోధించడం జరిగింది. ఎప్పుడన్నా మనము సరిగా చదవకపోతే బోర్డు మీద అది డస్టర్ ఉంటుండదు, దాంతో కొడుతుండే చాలా బాగానే చెప్తుండే. భౌతిక రసాయన శాస్త్రము మదన్ గోపాల్ సార్ గారు, జీవశాస్త్రము శాంత్ కుమార్ సార్ చెప్పడం జరిగింది. లలిత టీచరు సోషల్ చెప్పడం జరిగింది. ఆ టీచరు 10th లో రిటైర్మెంట్ కావడం జరిగింది. రిటైర్మెంట్ అయింది. అప్పుడు రిటైర్మెంట్ ట్రాన్స్ఫర్ అయింది. వెళ్ళగానే అంజిరెడ్డి సారు రావడం జరిగింది. అంజిరెడ్డి సారు సాంఘిక శాస్త్రము చాలా చక్కగా బోధించేవారు. మేము 10th లో ఉండగానే వచ్చిండు. ప్రధానోపాధ్యాయులు శంకర్ సార్ కూడా పేపర్ 1 ఒకరు పేపర్ 2 ఒకరు బోధించేవారు. నేను 10th వరకు 1 నుంచి 10th వరకు ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం జరిగింది. తర్వాత ఇంటర్ తర్వాత బీటెక్ చేద్దాం అనుకున్నా. నా అనారోగ్యము పరిస్థితుల వల్ల అప్పుడు చేయలేకపోయినా. తర్వాత అనుకోకుండా డిగ్రీలో జాయిన్ అయినా. ఇక అది కూడా అనుకోకుండా ఆరోగ్యం సహకరించలేదు. ఎగ్జామ్ రాయలేని డిస్కంటిన్యూ. ప్రస్తుతం అయితే అగ్రికల్చర్. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ఇస్తాను. నమస్కారం. నా పేరు శ్రీశైలం. అంతా ఇక్కడ అయినా 10th వెళ్ళి ఐటీ చేసిన, ఐటీకి వెళ్ళి బైక్స్లో నేర్చుకున్నా. నా మ్యారేజ్, నాకు 2 పాపలు, ఒక పాప బాబు. వికారాబాద్. నేను మెల్లపల్లి హోమ్ షాప్ పెట్టుకున్నా. ఇంతలో నా చిన్న పని మూసినాను. మా బ్యాచ్లో అందరికీ గట్టిగా క్లాస్ కొట్టినాం సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు హరీష్ సార్. నేను ఒక కంపెనీలో ఒక 1 year బ్యాక్ నేనే ఓన్గా కాంట్రాక్టింగ్ తీసుకుంటున్నా. ఇప్పుడు నాకు సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్నాయి. ఒక ఐస్లాబ్, ఒకటి ఇక్కడ టౌన్ కంపెనీ అని గ్రీన్ ఫ్యాక్టరీ ఉంది. దాంట్లో మ్యారేజ్. తర్వాత నాకు ఒక బాబు ఉన్నాడు సార్. నాకు 11 months బాబు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ శ్రీ మల్లేశం. మైక్ దగ్గర పెట్టుకోరా. సార్ ముందు పిలిచి బోర్డు మీద పేరు రాపిస్తుండే. అందరు కలిసి స్కూల్లో లీడర్ నేర్చుకోమంటే స్కూల్ అందరు కలిసి రెండు హృదయపూర్వక పాదాభివందనాలు. ఎందుకంటే విద్యతోటి గ్రామ పంచాయతీ సిబ్బందిలో ఈరోజు జిల్లా కలెక్టర్, మన రాష్ట్ర హోంశాఖ మంత్రి, మరి అదేవిధంగా మంత్రి కేటీఆర్ చేతుల మీద పేర్కొంటూ 4 అవార్డులు తీసుకురావడం జరిగింది సార్. అది ముఖ్యంగా ఒక విషయం చెప్తా, ఎక్కువ ఎవరిని ఏమన్నా. నాతోటి స్నేహితులు చాలా మంది ఉన్నారు. నన్ను ఎవరికిట్ట నేను రాయకపోయినా నాకు రాపించేటోడు ఒక వ్యక్తి ఇక్కడనే ఉన్నాడు స్టేజ్ మీద. నువ్వు అంతద్దు వేరే బాధలో వచ్చాను, నా సందర్భం మీద కాదు.
కానీ నేను రాను అన్నా కానీ రావాళ్ళ అందరూ ఉన్నోళ్ళే అంత మన వాళ్ళే ఉన్నారు సరికల్లా నేను రావడం జరిగింది. నేను మదన్ గోపాల్ సార్కు మాత్రం శ్రీధర్ సార్ నా జన్మ నా ప్రాణం పోతుందంటే గిట్ట వీళ్ళు ఎందుకంటే శ్రీధర్ సార్ ఇక్కడ మన ఇందాకలన్నా టీచర్గా వాళ్ళ మిస్సెస్ అండ్ శ్రీధర్ సార్ ఇద్దరు కలిసి అక్కడ వాళ్ళు టీచర్గా సార్ ఏమో ప్రిన్సిపల్గా కొనసాగుతుంది, వాళ్ళ మేడం ఏమో హిందీ టీచర్గా తెలుగు టీచర్గా పనిచేస్తుంది. అప్పుడే నేను ఐటీఐ చేస్తున్నాను. నా మ్యారేజ్ అయినా 300కే నాకు ఓడిఎఫ్ ఆర్డినరీ క్యాటర్లో అప్రెంటిస్ రావడం జరిగింది. అయితే నాకు అక్కడ ఎవరు ఎక్కువ అంటే చాలా చుట్టాలు ఉన్నారు, కానీ ఎవరిని గిట్ట నాకు తెలియదు. బాధ అంటే ఎవరు చెప్పుకున్నా వస్తారు. కానీ ఇంగ్లీష్ మీడియం మధ్యలో టీచర్ లలిత మేడం, అంజనేయుడు సార్ కూడా అయితే చాలా దెబ్బలు తిన్నా. మదన్ గోపాల్ సార్ అయితే తినడానికి దెబ్బలు మాత్రం పొద్దు తిన్నా. శంకర్ సార్ తోడు మాత్రం ఇంకా ఘోరంగా తిన్నా. మా సార్ రాలేడు, వచ్చి నేను రాలేడు అనుకుంటున్నా, వాస్తవం నేను చూడలేను. ఈరోజు హిందీ మాట్లాడుతున్నా, ప్రత్యేకంగా అక్కడికి వెళ్తున్నా, హిందీ వాళ్ళతో మాట్లాడుతున్నా అంటే దాన్ని గోపాల్ సార్ అంటానని చెప్పి ఈడ కాదు ఎక్కడైనా సరే చెప్తా. హిందీ అంటే పక్క నాకు గోపాల్ సార్. నాకు ఎట్లాగో రాయడానికి రాలేదు, రాసిచ్చిన గురువు అక్కడ గర్ల్స్ లో ఉంది ఒక ఆమె, ఇద్దరున్నారు. ఇద్దరు పేరు మాత్రం చెప్పాను, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీ అందరినీ కలుసుకోవడం, మీ టైంలను మీ టైం కేటాయించుకొని గురువులను తెలుసుకొని ఇలా కలవడం చాలా ఆనందకరం. ఎందుకంటే వాళ్ళ టైం మనకు చాలా విద్య నేర్పిన తల్లిదండ్రుల కొరకు ఫస్ట్ గురువులనే బోధించుకున్నాను, గురువులనే చాలా ఇష్టం. అందరు ఎవరిని కూడా ఏమన్నా, కానీ ఒకసారి గీత టీచర్కు మాత్రం నేను తప్పని చేసిన. గోపాల్ సార్ అని రాసిన, పక్క పండి గీత అని పెట్టి బాలే మేడం, అది ఎప్పుడో చిన్నప్పుడు నాకు రాలేదు. గోపాల్ సార్ అని వాలీబాల్ అక్కడ ఆడిపిస్తున్నాడు మమ్మల్ని. గీత టీచర్ పేరేదిరా అంటే గీత రాసి గోపాల్ సార్ అని రాసిన మేడం. ఆ ఒక్కసారి తప్పు చేసిన మేడం. అక్కడ చాలా నేను సంగారెడ్డిలో ఒక 8-9 సార్లు చూసిన, కానీ మీరే వర్కలేదు. వస్తూ ఉంటాము. మొన్న శంకర్ సార్ వాళ్ళ ఫంక్షన్ అయిన రోజు సార్ ఇచ్చింది. మీ అందరినీ మళ్ళీ నేను కలుస్తానో కలవనో నాకు తెలియదు. మేము ఒక్కరికి 2 హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటాం. చాలా ఆనందం. నెక్స్ట్ వచ్చేసి నన్ను ఓట్లు వేసి స్కూల్ మానేటర్గా గెలిపించుకున్నారు మా మదన్ సార్. నేను మదన్ సార్ తోటి ఎప్పటికీ టచ్లోనే ఉంటాం. మదన్ సార్, నేను, శాంతి కుమార్ సార్, గోపాల్ సార్ని మొన్న రీసెంట్గా కలిసినాం, కానీ ఎక్కువ మాట్లాడి అందరినీ కలుస్తున్నాం. ఎవరు ఏది అనుకో అందరు వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకు కంప్లీట్ కాగానే ఐటీఐ చేసిన. ఐటీఐ చేయగానే ఇక్కడ యూపీ కంపెనీ ఉంది కదా, ఆ యూపీ కంపెనీలో పర్మనెంట్ అయిన జాబ్. ఇక్కడ ఉంటే ఇంటి దగ్గరికి చిట్టే జాబ్ చేసుకుంటున్నాం అంతే. ఒక పెళ్ళి అయింది, ఒక పాప. నెక్స్ట్ రావు. నెక్స్ట్ ఐఐటి అందరికీ ముందుగా నా గురువులైనటువంటి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి. సో నా పేరు దశరథ్. నేను ఇక్కడ 10th వరకు చదువుకున్నాను. 8th to 10th వరకు అనేది తెలుగులో చేశాను. ఇక్కడ నుంచి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత 10th ఫెయిల్ అయ్యాను. సో లక్కీగా ఏంటంటే మా ఇంగ్లీష్ మీడియం చెప్తే ఇంగ్లీష్ వినకుంటే నేను, సో దానివల్ల ఫెయిల్ అయ్యాను గుడ్డిగా. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ పీటీగా ఫిజియోథెరపిస్ట్గా చేశాను. 2 years కోర్స్ చేశాను. చేసిన తర్వాత యాక్చువల్గా అదే లైన్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకరితో కలిసి నాకు కొంత ఇంకా వేరే ఏదైతే న్యూట్రిషన్ ఒక కోర్స్ ఉంటుంది, డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ చేయమన్నారు. సో నేను చెన్నై వెళ్ళి 3 months చేశాను. చేసినప్పటి నుంచి లాస్ట్ 8 years అవుతుంది. అది చేసి ప్రజెంట్ నేను ఇండియాలో 8th స్టేట్లో నా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అన్నది. సో డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ చేశాను. సో హెల్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మాది. సో 18th స్టేట్లో ఆల్మోస్ట్ 500+ పీపుల్స్ నాకు
మీటింగ్లో కంటాక్ట్ అవుతారు సార్, ఇంటాక్ట్ అవుతారు అండ్ నాతో కలుస్తారు. నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. కంపల్సరీ మంత్లీ ఒక 4-5 మీటింగ్స్ చేస్తాను. నేను తెలంగాణలో చేయడం తక్కువ ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, బీదర్, రాజస్థాన్, గుజరాత్ కూడా వెళ్తాను సార్ నేను. సో ఇప్పటివరకు 8 years నుంచి అదే ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతుంది. సో చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ యొక్క నాలెడ్జ్ ఇచ్చినటువంటి మీరు ఏదైతే మీకు తెలిసింది మాకు చెప్పారో అది మేము యూటిలైజ్ చేశాను సార్. నేను కొంతవరకు నా యొక్క పరిస్థితిని అనుకూలంగా నేను మార్చగలిగింది సార్. ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్ చేశాను 2 years సార్. తర్వాత ఈ ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ చేసి 2 కంపెనీతో టైఅప్ అయ్యాను. గ్లోబల్ సీనియర్ డైరెక్టర్గా ఉన్నాను సార్ 2 కంపెనీస్తో కూడా. సో గుడ్ ఇన్కమ్, నార్మల్ ఇన్కమ్ కాదు, గుడ్ ఇన్కమ్ వస్తుంది. ఐఎమ్ సో వెరీ హ్యాపీ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. కోవిడ్-19లో మ్యారేజ్ అయింది. కోవిడ్లో సో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది సార్ మ్యారేజ్ చేసుకోవద్దని. ఆ మూమెంట్లో మా మామ పొలిటికల్ కాబట్టి కొంతవరకు చేశారు. ఇద్దరు బాబులు ఫస్ట్ 3 years మ్యారేజ్ సెకండ్ 2 years కంప్లీట్ అవుతుంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇలాంటి సభలో అసలు నేను అనుకోలేదు పెడతారని, కానీ వినోద్ కానీ, కుమార్ కానీ, కిరణ్ కానీ వీళ్ళు చాలా చెప్పారు, సపోర్ట్ చేశారు రావాలని. సో నేను టైం తీయలేకపోయినా ఈ రోజు కూడా మన హైదరాబాద్లో సెక్రటరియట్ అనిమల్ కంటినెంటల్ హోటల్లో కూడా ఇప్పుడు 500 members మీటింగ్ ఉంది. అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంది. అక్కడ కూడా 1 టికెట్ ఉంటుంది మాకు హోటల్లో. అది పే చేసి కూడా ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎందుకంటే మన పూర్వ విద్యార్థులను ఉపాధ్యాయులకు కలుసుకోవాలని వచ్చాను సార్. థ్యాంక్ యూ అందరికీ. సంతోషాలు ఎన్నెన్నో సంతోషాలు
వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్మందా. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాడండి, ABCD చాలండి, anybody can dance అండి. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. ఆనందమంటే పైనేదో లేదే, మనలోనే దాగుంది, చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది. ఆట పాట హలో అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు, సరే అనగా సాగురెందుకు. ఏ పూటంటే ఆ పూటే, ఏ చోటంటే ఆ చోటే, హ్యాపీగా ఉండాలంటే ఉండాలనుకోవాలంటే. భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా, లోకాన ఉండే చికాకు మొత్తం మన కొరకే పుట్టిందా. ఎవరికి వారే ఏదో మూల ఏకాంతంగా ఉంటారేటరా, పలుకే కరువై మూగనోములా. అనుకుందేదో కాదంటే ఇంకేదో అవుతూ ఉంటే, కానీలే అందామంటే కష్టం ఇంకేం చేస్తుండే. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాలండి, ABCD చాలండి, anybody can dance అండి. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో
రంగుల ఈతల పూలమాలతో మరియు శాలువాతో మరియు షీల్డ్తో ప్రతి ఒక్కరు ఒక్కసారి ముగ్గురు పేర్లు చదువుతాను. ముగ్గురు వచ్చి ఒకరు దండ, ఒకరు ఫస్ట్ శాలువా, తర్వాత దండ, తర్వాత షీల్డ్ ఇవ్వాలని మనం చేస్తాం. వినోద్ ప్రమోద్ సార్ సిద్ధపాటు చేయాలని మనం చేస్తాం. తర్వాత రంగా ఓకే మీరు అన్న వెనకరా ఓకేనా? జి అనిల్ కుమార్, టి విజేందర్ రావాలి తొందరగా. జి శ్రీశైలం అంటే గంగాడంలో నామవనం, గంగాడ రావాలి తొందరగా. మేడం షీల్డ్ వీళ్ళకి గోపాల్ సార్ బ్యాంగిల్స్ మంచిగా అనుకో. బ్యాంగిల్స్ అన్న జర స్మైల్ రావాలని మనం చేస్తున్నా. చెప్పండి కొట్టండి మ్యూజిక్. हे स्वामीनाथ करुणाकर दीनबन्धो
అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అసలు యాక్చువల్లీ ఈరోజు చాలా బిజీ అంటే నా ఇంట్లో పనులు ఉన్నాయి, బిజీ కానీ మేడం చెప్పారు, మీరు మనం ఇద్దరమే ఉంటాము, నేను ఒకదానైతేను, నువ్వు కూడా వచ్చేసే గీత అంటే అప్పట్లోనే అన్ని పనులు ముగించుకొని హడావిడిగా వచ్చేసిన. నేను అసలు ఈరోజు రావద్దనుకున్నాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి వెల్కమ్ పార్టీ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. తేర్పోల్ పిల్లలంటేనే ఒక అభిమానం. మీరు ఎక్కడ కనిపించినా కూడా వీడు నావాడు, వీడు నా అమ్మాయి అనేది ఇప్పటికైనా అభిమానం ఉంది పిల్లలంటే. నేను బానూరులో 12 సంవత్సరాలు చేశాను అని అనిపించేది, బాధపడేదాన్ని. కానీ అప్పుడు పిల్లలు అరే వీడు ఎట్లా అవుతాడో ఏమో పెద్ద అయినాక అని అప్పుడు ఆలోచించుకునే వాళ్ళము. కానీ ఆ పిల్లలు ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారంటే చాలా గ్రేట్. అసలు నిజంగా చెప్పుకోవాలంటే చాలా మంచి స్థాయిలో ఉన్నారు, అదే గొప్ప. ఇప్పటి పిల్లలను చూస్తే, ఇప్పుడున్న పిల్లలను చూస్తే వీళ్ళు ఎట్లా అవుతారో ఫ్యూచర్లో అని అనుకుంటున్నాము. కానీ మిమ్మల్ని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మీ పొజిషన్ కానీ, మీరుండే వర్క్ చేసే కానీ, మీ మాటల విధానం కానీ చాలా బాగా నచ్చినాయి. మీరు ఇట్లానే ఉండి ఇంకొకసారి ఒక 10 years కానీ ఒక 50 years తర్వాత కానీ ఇట్లనే గెట్ టుగెదర్ వస్తే మనం అందరం కలుసుకొని ఉంటే బాగుంటుంది. అట్లానే టేబుల్ స్టాప్, నేను సిరిపుర్లో కూడా అంత అంటే నాకు ఎక్కువ అటాచ్మెంట్ లేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. నేను అక్కడ 1 year వెయిట్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి స్టాఫ్ నిజంగా అసలు లైఫ్లో మర్చిపోలేము. మదన్ సార్ కానీ, అంజరెడ్డి సార్లు కానీ, శ్రీధర్ సారు, గోపాల్ సారు, రామచంద్రన్ సారు, నాగశ్రీ మేడం, పద్మజ్యోతి మేడం. నాకైతే పద్మజ్యోతి మేడం మా అమ్మలాగా, నాకు మా అమ్మ లేదు కానీ నాకు మా అమ్మలాగా అన్ని విషయాలు చెప్పారు. చాలా మంచి మేడం. మన ఇంటి విషయాలు అయినా కానీ బయట విషయాలైనా మనం ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా మనం ఎదగాలి అనే విషయాన్ని చెప్తే నాకు అర్థమైంది. అంటే నాకు కూడా చెప్పేది అని మంచి వ్యక్తి మేడము. అట్లానే శాంతి కుమార్ సార్, గోపాల్ సార్ మస్తు ఎంజాయ్ చేసినాం కదా. అంటే ఎంజాయ్ అంటే అది కామెడీ అనమాట. అంటే ఏమంటారు, ఇంట్లో ఉంటే అంత టైంపాస్ కాకుండే కానీ ఇక్కడికి వస్తే అంటే స్కూల్కి వస్తున్నామని తెలియలేకపోతుండప్పుడు, అంటే ఒక సీఎం కూడా పెట్టడానికి కూడా అవకాశం అంటే ఇష్టం ఉండకుండే, అంటే రోజు స్కూల్కి రావాలి, పిల్లలతో గడపాలి అనేది ఒకటి ఉంటుండే. సాయి కూడా మంచి, సాయి ద్వారా నేను ఇది సింబల్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా అక్కడ బానూర్లో కానీ కంపూర్లో కానీ ఇవి సైకిల్ చేస్తుంటే నువ్వు పర్ఫెక్ట్ ఎవరి ద్వారా నేర్చుకున్నావు అంటే ఇట్లా సాయి ఉండే, సాయి ద్వారా నేర్చుకున్నా. నేను సాయి ఇప్పుడు ఇంకా నేను మర్చిపోయినా అవి సింబల్స్ అక్కడక్కడ చెప్తూ ఉంటా పిల్లలకి. మంచి స్టాప్, ఇట్లాంటి స్టాప్ నేను ఎక్కడ మర్చిపోలేను. ఇట్లాంటి స్టాప్ కూడా దొరకదు నాకు, మంచి స్టాప్. నేను ఇక్కడ కూడా చాలా నేర్చుకున్నా కూడా. ఇట్లాంటి సమావేశం నిర్వహించినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు. మీకు, మీ విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. మొట్టమొదటిసారిగా ఈ పాఠశాలకు 2009లో వచ్చిన అంటే ఫస్ట్ బ్యాచ్ నాది ఇక్కడికి. మీరు అంతకుముందు మన్సన్పల్లిలో ఉండి అప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటే నేను వేరే పాఠశాల ఎంచుకున్నా. యాక్చువల్గా నేను కలెంలో పాఠశాలకు వెళ్ళాల్సింది, కానీ మా మిత్రుడు మదన్ గోపాల్ గారు ఆ రోజు ఏం చెప్పిండంటే కౌన్సిలింగ్ లోపల ట్రాన్స్ఫర్లో, వద్దు శాంతి అక్కడికి వెళ్ళకు, తేర్పోల్లో నేను ఉన్నా, అక్కడికే రా, చాలా బాగుంటుంది స్కూల్ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేనేమన్నా లేదు మదన్ నేను అక్కడికి వెళ్తాను, నేను కలెంలోకి అని అంటే లేదు వద్దొద్దు నేనుంటాను ఉరాను అని నాకు బై ఫోర్స్లో ఆ రోజు నాకు ఈ ప్లేస్ రాయించడం జరిగింది. వచ్చిన తర్వాత నాకు అనిపించింది నిజంగానే మదన్ చెప్పడం, అదే అక్కడ పాఠశాలకు వెళ్తే ఇంత ఆత్మీయత నాకు లభించేది కాదేమో అని నాకు అనిపించింది. మదన్కు మరొక్కసారి నేను ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉండడం అనేది
మాకు ఉపాధ్యాయులుగా మాకు గర్వకారణంగా ఉంది. కొందరు విద్యార్థులు అంటే అప్పుడు బాగా చదివే విద్యార్థులు కూడా వాళ్ళకు అంటే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు ఏవైనా కారణాల వల్ల వాళ్ళు చదువుకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు. మనకు తెలుసు, మన ఆ బ్యాచ్ లోపల వనిత చాలా టాప్ లెవెల్లో ఉంటుండే. ఆమె ఇంకా చదివితే ఈ కారణాలతోటి వాళ్ళ చదువులో వెనుకంజ వేసిన మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, సరే మాసిన బాధ్యత మీ మీదే ఉన్నది. అది ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. అంటే నేను చదవలేదు, ఎందుకు నా లైఫ్ ఏమైంది, అది ఎప్పుడు కూడా డిప్రెషన్లకి వెళ్ళొద్దు. మనము ఇంకొకరికి మార్గదర్శకంగా ఉండాలి. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఇంకా కొందరు ఇప్పుడు నాకు ఏంటంటే హనుమంతు నాకు ఎప్పుడు ఉండాలి అనేటటువంటి, అంటే గురువులది ఎప్పుడు కూడా ఎట్లుంటుంది అంటే, మనసులో మేము ఏదైతే అనుకుంటామో పలానా విద్యార్థులు బాగా చదువుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలి. ఇంకా కొందరు విద్యార్థులు ఉంటారైతే వాళ్ళని అంటాం, అరే నువ్వు ఉండవు రాబోయ్, నువ్వు ఈ ఊళ్ళో ఇక తేర్పోలను ఇక ఏడ రౌండ్ షీటర్ అయి తిరుగుతావు రాబోయ్ అని చెప్పి నేను అటువంటి కొందరు. అంటే అది అనడం అని అంటే నిజంగా వాడు రౌండ్ షీటర్ కావాలని కాదు, వాళ్ళ లోపల మార్పు రావాలనే ఉద్దేశం, అంతే తప్పించి ఇంకా వేరేది ఏం లేదు. అది మీరు కూడా మంచి మంచి ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఇంకా చాలా మాట్లాడాలని నాకు ఉంది, కానీ సమయాభావం వల్ల మాట్లాడలేకపోతున్నా. మీకు మీ పిల్లలకు అందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన పద్మావతి మేడం గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఇష్టం, నేను ప్రతిసారి ఇదే చెప్తాను, ఎప్పుడు పిలిచినా రావాలనే అంటాను. కుమార్ ఫస్ట్ ఫోన్ చేయగానే నేను అదే చెప్పాను, ఓకే వెల్కమ్ అని. కాకపోతే ఇవాళ పొద్దున ఒక కండిషన్ పెట్టే, తొందరగా పంపించాలి నన్ను, చాలా పనులు ఉన్నాయి రా బాబు, రెస్ట్ తీసుకోవాలి, నాకు హెల్త్ కూడా సహకరించట్లేదు అని. మేడం మీరు అంటే ఒక గంట ఉంటే చాలు అన్నాడు. సాయంత్రం అయిపోయింది. అయినా ఐ డోంట్ మైండ్. మీరందరూ చాలా బాగా చదువుకున్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. మేము కోపడ్డాము అంటే మా పిల్లలు ఎలా బాగుపడాలి అనుకుంటామో మిమ్మల్ని కూడా అదే ఉద్దేశంతో చెప్తాము. అదే విధంగా అనుకోండి. మేము ఎంజాయ్ చేసాము, మీరు ఎంజాయ్ చేశారు మా తిట్లని. అప్పుడు కోపం వచ్చిందేమో కానీ ఇప్పుడు నవ్వుకుంటాం కదా, దట్ ఈస్ వాట్ వీ డు. మేము కూడా అప్పుడు మా టీచర్లు ఏం చెప్పారు, రేపు డిసెంబర్ 22 మాకుంది అల్యూమిని అంటాం. హైయర్ సెకండరీ స్టూడెంట్స్ అందరూ కలుస్తారు, ఒక బ్యాచ్ కాదు. స్కూల్ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మా స్కూల్లో చదువుకున్నారు. అట్లా వాళ్ళందరితో సహా అందరూ లాస్ట్ బ్యాచ్ వరకు అందరూ వస్తారనమాట. దానికి వెళ్తున్నాం మేము. అప్పుడు కూడా మేము ఇదే డిస్కస్ చేసుకుంటాం, నీకు ఈ నిక్ నేమ్ ఉంది, ఆ నిక్ నేమ్ ఉంది, ఇలా పిలుచుకునే వాళ్ళం, గ్రౌండ్లో అలా ఆడుకునే వాళ్ళం. అట్లాంటి ఎక్స్పీరియన్సెసే నేను మా చైల్డ్హుడ్ని మీలో చూసుకుంటూ ఈ స్కూల్లో బాగా ఎంజాయ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ మీ. నేను ఇంగ్లీష్ నేర్పించాను అన్నందుకు ఒక ఇంగ్లీష్ టీచర్గా నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. మాట్లాడటం నేర్పిస్తే ఇంగ్లీష్లో ఎన్నోసార్లు చెప్పండి, భాష మాట్లాడుతూనే వస్తుంది, మాట్లాడండి. మాట్లాడలేదు, మీరు ఎవరు ప్రయత్నం చేయలేదు, అందుకే మీకు భాష రాలేదు. ఇప్పటికైనా వచ్చి రాని భాష అయినా సరే ఉంటాయి. ఇప్పుడు అందరూ బట్లర్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, నేను కూడా కంప్లీట్ సెంటెన్స్ మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే ఇదే అలవాటు అయిపోయింది. నేను అలా మాట్లాడితే ఎవరికి అర్థం కాదు కదా, మరి పిల్లలకి గురించి కదా నేను చెప్పాలి, నా కోసం కాదు కదా, నా టాలెంట్ చూపించుకోవడం కాదు కదా. సో ఇప్పుడు మా పిల్లలతో నేను ఇంగ్లీష్ మాట్లాడాలంటే నేను మెల్లమే బెబ్బెబ్బే అంటాను. అట్లా మనం సిగ్గుపడకుండా మాట్లాడుతూ ఉంటేనే వస్తుంది. ఇప్పటికి కూడా ట్రై చేయండి, మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఐ విష్ యూ ఆల్ అ వెరీ గుడ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఆనాటి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు అందరికీ కూడా మొట్టమొదట ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవానికి సుమారు 14 సంవత్సరాలు మీకు ఎస్ఎస్సి పూర్తయి 14 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అంటే ఇంచుమించు అదొక 14, ఇదొక 14, అంటే మీ వయసు ఇంచుమించు అందరిది కూడా 28-30 వరకు వస్తుంది. 28-30 వరకు వస్తుంది ఏజ్. సరే, ఇప్పటికి చాలామంది విద్యార్థులు ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగాల్లో స్థిరపడి 2 ప్రాంతాలు కూడా సంగారెడ్డికి దూరంగానే ఉండేవి. దాని తర్వాత 2005 బదిలీలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది.
వాస్తవానికి అంత దూరం పనిచేసినాక ఒక్కసారిగా ఇక్కడ దగ్గరగా అందులో మా ప్రాంతం, ఎందుకంటే మా గ్రామం ఇక్కడనే ఉత్తరపల్లె కాబట్టి మా గ్రామం మా విలేజ్ మా ప్రాంతంకు వచ్చిన సంతోషం అనేది బాగుండేది వాస్తవానికి తీర్పుల్లో. వాస్తవానికి అప్పుడు వచ్చిన స్టాఫ్ కూడా 2005లో ఇద్దరు మా స్టాఫ్స్ అయినాయి. అప్పటికున్న సుధాకర్ కావచ్చు, వెంకట నరసింహులు కావచ్చు, ఇవి చాలామంది టీచర్లు అందరూ మ్యాక్సిమం అప్పుడు అందరూ కూడా లక్ష్మణ్ సార్ అందరూ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి ఒక ఫ్రెష్ బ్యాచ్ మ్యాక్సిమం ఇందులో ఉన్న వాళ్ళంతా కూడా ఫ్రెష్ బ్యాచ్ అనేది రావడం జరిగింది. అప్పటికి పాఠశాలలో కొంత అలసత్వం అనేది కొంత కనిపించింది నాకు వాస్తవాన్ని చూస్తే. కొంత డిసిప్లిన్ కావచ్చు, అలసత్వం కావచ్చు. అప్పుడు కొంత మార్పు తేవాలనే కోరిక అనేది ఉండేది. ఎగ్జామ్స్ పెడితే ఎగ్జామ్స్ మొత్తం చిట్టీలు చూసే రాసేవాళ్ళు, మొత్తం చిట్టీలు చూసే రాసేవాళ్ళు. ఇంత కిటికీ పైన మొత్తము అప్పుడు నారాయణ ఉండేది, మొత్తం ఏరాలంటే మొత్తం చిట్టీలే కనిపించేది. బాధ అనిపించేది వాస్తవాన్ని చూస్తే. ఈ చిట్టీలు ఏంటిది అదేంటిది, సరే పిల్లలను కొంత ప్రోత్సహించవచ్చు, కానీ ఈ చిట్టీలు రాస్తే ఏంటిదంటే వాడు ఇంటి దగ్గర చదవడు అనే ఉద్దేశంతో కొంత స్ట్రిక్ట్ చేస్తే ఎంతో కొంత నేర్చుకుంటాడు ఖచ్చితంగా. ఎగ్జామ్ అనేది భయం వస్తుంది. లేకపోతే ఏముంది పుస్తకం తీసి రాయొచ్చు, లేకపోతే పక్క దగ్గర చూసి రాయొచ్చు అనే ఒక ధైర్యంతో ఎగ్జామ్కి వస్తుంటాడు, పాఠశాలకు వస్తుంటాడు. కాబట్టి అది ఖచ్చితంగా కొంత దాన్ని కొంత అవాయిడ్ చేయాలి, కొంత మార్పు చేయాలనే ఉద్దేశంతో ఎగ్జామ్స్ విషయంలో నేను చాలా మొట్టమొదట ఈ పాఠశాలలో బాగా కాన్సన్ట్రేట్ చేసింది ఎగ్జామ్సే వాస్తవానికి. ఎగ్జామ్ అంతకుముందు అయితే చిట్టీలు, బాగా చిట్టీలు మీకు తెలుసా, మీరు ఉన్నప్పుడు ఉండేదా చిట్లు అయితే బాగా రాసేది. దాని తర్వాత కొంత మార్పు వచ్చింది. ఆ టైంలో ఎవరైనా చిట్టి రాసినా పక్కన దగ్గర పేపర్ తీసుకున్నా దొరికితే మాత్రం బాగా కొట్టేవాడిని వాస్తవానికి, ఇష్టపడి కొట్టేవాడిని, విచక్షణ కోల్పోయి కొట్టేవాడిని వాస్తవానికి, అంత కోపం వచ్చేది. కానీ అది ఎందుకంటే వాళ్ళు ఒక్కరిని ఆ రూమ్కి ఒక్కరిని కొడితే మిగతా ఉన్న 25 మంది పిల్లలు అలర్ట్ అవుతారు. ఎందుకంటే ఆడొక్కడు అదృష్టవంతుడే, దెబ్బ తిన్నోడు ఏంటిదంటే మన వల్ల ఆ 25 మంది అలర్ట్ అయ్యి నెగితే మంచిగా చదువుకొని వస్తారనే ఉద్దేశంతో కొట్టిన తప్పించి ఇంకొక భావన అనేది మాలో ఉండదు. ఖచ్చితంగా ఏంటిదంటే మీరు బాగుపడాలి. నేను ఎప్పటికీ చెప్పేవాడిని, అందరికీ ఉద్యోగం చేయాలనే రాదు. మీరు ఏ రంగం చేసినా, వ్యవసాయం చేసినా, లేబర్ పని చేసినా, పశువులు కాసినా, లేకపోతే ఎక్కడ పని చేసినా, ఈ మధ్యన పాల వ్యాపారం చేస్తారు, ఎక్కడ చేసినా ఖచ్చితంగా అందులో డిసిప్లిన్ ఉంటే, క్రమశిక్షణ ఉంటే. నేను చెప్పేవాడిని వ్యవసాయం కూడా మన చేనులకు ఒక కూలోని పిలిస్తే, పదవిని పిలిస్తే కూడా ఇప్పుడు బాగా పని చేస్తాం అనుకున్నదే పిలుస్తాం, మనకు 10 రూపాయలు చీకి పిలుస్తాం. అరే వీడు మన చేనుకి వస్తే పని చేయడం, వీడు ఒట్టిగా పని చేసినట్టు యాడ్ చేస్తాడు, పని చేయడు, పని కాదు ఏం కాదు, అసలు మనము అవాయిడ్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఏ పని చేసినా అందులో ఖచ్చితంగా మీ యొక్క మార్క్ అనేది ఖచ్చితంగా ఉండేవన్నీ, అన్ని విషయాల్లో ఖచ్చితంగా ఒక ప్లానింగ్ ఉంటే ఖచ్చితంగా ఏ రంగమైనా ముందుకెళ్తారు. ఆనాడు మీకు లభించిన సమయం కావచ్చు, 10th రిజల్ట్ కూడా బాగానే రావడం. ఇక చాలామంది అమ్మాయిలు కూడా ఉన్నారు వాస్తవానికి. అమ్మాయిలు కూడా వాళ్ళు కూడా పెళ్లి చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబంతో భర్తలకు సహకారంగా ఉంటూ పిల్లలను పెంచుతూ కుటుంబాన్ని కూడా ఆ విధంగా మంచిగా పోషిస్తూ అందరూ కూడా సెట్ అయ్యారు. సంతోషం వాస్తవానికి. మీరు అప్పుడు చదువుకున్న విద్య కూడా ఏం నేర్చుకోలేదమ్మా, ఎందుకంటే వనిత బాధపడ్డావు, ఇంతకుముందు నేను ఇబ్బంది లేదు. ఒక మాట అన్నావు ఏంటిదంటే నేను చదువుకుంది నా పిల్లకి పనిచేస్తుంది. మనం అనుకున్నాం ఇప్పటికి కూడా, ఎందుకంటే ఖచ్చితంగా చదువుకుంది ఎప్పుడు వేస్ట్ పోదు. ఖచ్చితంగా ఏదో ఒకసారి మనకు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మనకు ఖచ్చితంగా అది దాని అవసరం వస్తుంది. కనీసం మీరు సరే మీ భర్తలు రకరకాల పని చేసినా, మీ ఇంటి దగ్గర ఉన్న కనీసం మీ పిల్లలకు ఏంటిదంటే హోంవర్క్ చూడడము, లేకపోతే కనీసం చదువుమని చెప్పడము, సూచించడము, ఇలాంటి మినిమం పనులు అనేది చేయగలుగుతున్నాం. అది చాలా సంతోషం వాస్తవం. అదే పెద్దది వాస్తవానికి కూడా. ఎందుకంటే చాలామంది కొంతమంది ఫీల్ అయ్యారు, నేను చదువుకోలేదు, నాకు అవకాశం రాలేదు అని అనుకున్నారు. అప్పుడు మీ యొక్క కుటుంబాలు, మీ యొక్క తల్లిదండ్రుల పరిస్థితి ఆ విధంగా ఉండనేమో. ఇప్పుడు చాలా అవేర్నెస్ మీకు వచ్చింది. మీరు ఏదైతే చదువుకోలేదో అది మీ పిల్లల ద్వారా నెరవేర్చుకోండి. అందరూ అటు బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు. మేము చదువుకోవడం అనేది బాధ లేదు. ఇప్పుడు మీకు చదివించే స్తోమత ఉంది, చదవగలిగే అవకాశం ఉంది పిల్లలు. అదేవిధంగా మంచి విద్యా అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మీ యొక్క పిల్లలను కూడా మంచి చదివించుకొని మంచి పొజిషన్ కూడా మీ కుటుంబం కూడా రావచ్చు. మీరు ఒక స్థాయి తీసుకొస్తే మీ పిల్లలు ఒకసారి కూడా మంచి స్థాయికి వచ్చినట్టు ఆటోమేటిక్గా మీ కుటుంబం అనేది అదే స్థాయిలో అదే రేంజ్లో వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు మంచి అవకాశం దగ్గరనే అదే సమయంలో ఇంచుమించు 2009 ప్రతి పంపించిన విద్యార్థులు సంతోషం. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన అంజిరెడ్డి సార్ గారు మాట్లాడు. ఆత్మీయ సమ్మేళనానికి వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, నా తోటి ఉపాధ్యాయ బృందం అందరికీ శుభాశీస్సులు అందజేస్తూ, మరి మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి మీకు శుభాశీస్సులు అందజేస్తూ, మరి మీరంతా కూడా ఇంత మా కోసం మమ్మల్ని కలవడం కోసం ఎంత కష్టపడ్డారో ఇదంతా ఏర్పాట్లు చూస్తే తెలుస్తుంది. మరి అందుకు మరొక్కసారి ప్రత్యేకంగా అందరినీ అభినందిస్తూ, ఇకపోతే మేము రాగానే మిమ్మల్ని అందరినీ చూశాను. ఇక్కడ కాదు ఇంకెక్కడ చూసినా ఎయిర్పోర్ట్ స్టూడెంట్ అనేది మాత్రం గుర్తుంటుంది, కానీ పర్టికులర్గా పేరు గుర్తుండకపోయేది. ఇప్పుడు మీకు పరిచయాలు అయ్యాయి కాబట్టి కొంచెం 90% వాళ్ళది గుర్తుపెట్టుకుంటాం, అండ్ 100% ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను రిటైర్ అయిపోయి 4 years అయిపోతుంది, వయసు మీద పడ్డా కొంచెం కూడా కొంచెం డౌన్ అయిపోతుంది, ఇందుకు తెలుసు కదా. సరే, మీ అందరినీ ఇట్లా పేరు పేరున గుర్తించలేనందుకు మన్నించమని కోరుకుంటూ, మరి మీరు చెప్పారు ఇందాక నా గురించి, సార్ డిసిప్లిన్ అంటాడు, టైం ఫంక్షనాలిటీ అంటాడు, తిడుతుండే కొడుతుండే అని అన్నాడు. ఏది చేసినా అది నేను మీకోసమే చేసిన తప్ప నేను నా స్వార్థం కోసం కాదు. ఎందుకంటే పర్టికులర్గా నేను ప్రాక్టికల్గా అనుభవించిన కాబట్టి అది మీరు అనుభవించకూడదు అని చెప్పేసి ఆ పద్ధతి నేను ఉపయోగిస్తాను. అయితే మీరు అన్నారు ఇప్పుడు జీవోలు వచ్చాయి, కొడితే దండన, కేసు పెడతారు, అది ఇది. నేను 2020 సెప్టెంబర్లో రిటైర్ అయ్యే వరకు కూడా 10th క్లాస్ వాళ్ళని చర్యాల స్కూల్లో కూడా కొట్టిన. ఆఫ్ కోర్స్ వస్తుంది, నా మీద కంప్లైంట్ చేస్తానికే వస్తుంది. పేరెంట్స్కి వస్తే వాళ్ళకి కరెక్ట్గా నేను నచ్చజెప్పే కెపాసిటీ నా దగ్గర ఉంది కాబట్టి కొట్టాను. తప్పుంటే మాత్రం కొట్టాం కదా, తప్పు లేకుంటే కొట్టాం కదా, అది అన్నట్టు. అయితే ఈ డిసిప్లిన్ అనే దానికి నేను కొన్ని చెప్తాను. మా గురువులు కూడా కొందరు చెప్పేవాళ్ళు అన్నట్టు, మనకు ఏమి లేకున్నా సరే మన లోపల ఒక క్రమశిక్షణ, టైం పంక్చువాలిటీ ఉంటే ఈజీగా బతకగలుగుతామని చెప్పేవాళ్ళు, అది నాకు బాగా గుర్తుంది. ఇకపోతే నేను ఇంటర్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయినా, ఆయన నాకు టీచర్ ట్రైనింగ్ రాకపోయేది, నేను టీచర్ని రాకపోయేది. నేను ఎన్సిసి మన స్కూల్లో లేదండి, మన స్కూల్లో లేదు ఎన్సిసి, ఇక్కడ స్కూల్లో లేదు. ఎన్సిసి అంటే మీ అందరికి తెలుసు. ఆ ఎన్సిసిలో స్టూడెంట్ నుండి పరీక్ష రాసి ఎన్సిసి సర్టిఫికేట్ రిజర్వేషన్ మీద 2% రిజర్వేషన్ 150 టీచర్ ట్రైనింగ్ సీట్లకు 3 ఇచ్చేవాళ్ళు, అందులో నేను ఒకరిని. ఆ ఎన్సిసిలో ఉన్నప్పుడు నా పరిస్థితి ఏందో నాకు ఎప్పటికి గుర్తొచ్చేది. క్యాంపులు తీసుకపోతే 10 days చిన్న మిస్టేక్ చేసిన బూట్ కాలుతో తన్నేవాళ్ళు. నాకు అది బాగా మైండ్లో కూర్చుంది. క్రమశిక్షణ, మిస్టేక్స్ చేయొద్దు, క్రమశిక్షణతో ఉండాలి, టైం పంక్చువాలిటీ పాటించాలి, అది ఉండి అందరూ కూడా ఇట్లా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను ఎక్కడైనా అదే చెప్పేవాడిని. ఫస్ట్ దానికి ప్రియారిటీ ఇచ్చేవాడిని, క్రమశిక్షణకు, టైం పంక్చువాలిటీకి. నాకు తెలిసి దాదాపుగా నేను లాస్ట్ రిటైర్మెంట్ వరకు కూడా 99 అని చెప్పొచ్చు, కానీ ఏమో 99% టైంకి ఉండేవాడిని ఏ స్కూల్లో అయినా. అంటే లాస్ట్ 20 years. అంతకుముందు 37 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయ్యాను. అంతకుముందు 17 ఏళ్ళు నేను పనిచేసిన స్కూళ్ళల్లో ఖాదిరాబాద్ అని ఉంటుంది, జోగుపేట నుంచి 20 kilometers. అది 85 నుంచి 85లో అంటే అప్పట్లో రోడ్డు అక్కడికి 8-9 kilometers వరకే రోడ్డు. ఆ తర్వాత పొలాల వరాల పొంటి పోవాల్సి వచ్చేది. ప్యాంట్ వేసుకొని పోతే ప్యాంట్ అంతా పాడయ్యేది కాబట్టి ప్యాంటు భుజం మీద వేసుకొని లుంగి కట్టుకొని పైకి మోకాల కాడి లుంగి కట్టుకొని వరాల పొంటి నడుచుకుంటూ పోయి అక్కడ 2 రోజులు అక్కడ, 1 రోజు ఇక్కడ అట్లా డ్యూటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. మరి అందుకని ఈ క్రమశిక్షణ ఉంటే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు. కాబట్టే దానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తూ చేసుకుంటూ వచ్చాను. ఇక మీరు చెప్పారు చాలామంది, మీ చేస్తున్న పని, ఏ పని చేసినా చట్టబద్ధమైన పని చేసినప్పుడు తప్పేమి లేదు, నామోషి పడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు బర్రెలు కాసినా, ఆటో నడిపించినా, ఏది చేసినా మనం కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, మనం గిటానవుతున్నాం తప్ప చట్టబద్ధం కాని పనులు దొంగతనం చేస్తే సిగ్గుపడాలి, బాధపడాలి. కష్టపడుతున్నప్పుడు ఏ పని చేసినా తప్పులేదు. కాకపోతే ప్రతి వాళ్ళు కొంచెం ఈజీగా పని చేస్తూ ఎక్కువ సంపాదించి మన కుటుంబాన్ని ఇంకా బాగుంచుకోవాలి అని ఆలోచిస్తారు. అట్లా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. ఇకపోతే ఇందాక చాలామంది చెప్పారు, మాకు ఇంగ్లీష్ టీచర్ బాగా చెప్పేది కానీ మేము అప్పుడు వినలేము, ఈ పరిస్థితికి వచ్చామని. దాంట్లో నేను కూడా ఒకని. మీరే కాదు, నేను చదువుకున్నప్పుడు కూడా
అంటే అప్పుడు మనకు దాని మీద దృష్టి ఉండదు. బెల్ కాగానే ఇంటికి పోవాలి, మళ్ళీ పొద్దున వచ్చినప్పుడే బ్యాగ్ పట్టుకోవాలి తప్ప పెద్దగా ఉండకుండేది. ఈవెన్ కాలేజ్ లైఫ్లో కూడా మాకు ఈ కాంపిటీషన్ స్పిరిట్ అనేది తెలియదు. ఇప్పుడు అరే పేరెంట్స్ కూడా 90 రావాలి, 95 రావాలి, 99 రావాలి చదివిస్తున్నారు. అప్పుడు అట్లా కాదు, 35 మార్కులు వస్తే పాస్ అయితే చాలు అనేదే మా టార్గెట్ ఉండేది. ఈవెన్ కాలేజ్ చెప్పాలంటే. అందుకని మరి ఇట్లాగే మీ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, వెళ్తారని ఆశిస్తూ, వెళ్ళాలని కోరుకుంటూ మీ ఇలా పిలిచిన మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ఈ సమయం ఒక్క షై కాడ కొంతమంది వస్తుంటారు, కానీ తేర్పోల్లో మేము చేసినటువంటి 10 సంవత్సరాలు కూడా ప్రతి బ్యాచ్ వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి స్టూడెంట్లు. వాళ్ళకు ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్టే అనిపిస్తుంది. ఒకసారి 26 జనవరికో 15 ఆగస్టుకో అనుకుంటా మౌనికను భారతమాత వేషం అయిపోతే ఊరు మొత్తం దింపినాము. ఆ రోజు ఎంత హైలైట్ అంటే ఊరోళ్ళు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ స్కూల్కి ఎంత మెచ్చుకున్నారో అది ఆ రోజు అంతా గర్వపడ్డాను మేమైతే. ఇంకా చెప్పేది ఏం లేదు, చాలా ఉంది. ఇక మీకు హిందీ రావాలి, జాతీయ భాష కాబట్టి కొంచెం దెబ్బలు కూడా ఎక్కువ పడి ఉంటాయి. కట్టెలు అయితే కట్టెలమ్మ కూర్చుంటాయి ఖచ్చితంగా. బాయ్స్కి అయితే బాక్స్ బద్దలతో చెప్పుకుంటే అయినాయి కూడా కొంతమంది పని కూడా మానేసారు. జాతీయ భాషను నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే మనం ఎక్కడైనా రేపు ఉద్యోగాలు చేసినా, వ్యాపారం చేసినా మనం ఒక్క రాష్ట్రంలోనే బతకలేము కాబట్టి ఎక్కడ తిరిగినా కానీ మనం బతకాలి కాబట్టి ఆ భాషను నేర్చుకోవాలనే ఉద్దేశంతో చెప్పాను చాలా. అది నా వృత్తి ధర్మమే చేసినాను కూడా, నేను గొప్ప ఏం చేయలేదు, నేను చెప్పాల్సిందే చెప్పిన. మళ్ళీ ఇంకా మీరందరూ కూడా బాగుండాలి, ఇంకెంతో స్థాయికి ఎదగాలి. మళ్ళీ తల్లిదండ్రులు బాగా చూసుకోండి, మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి. అందరూ కూడా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ధనధాన్యాలతో మంచిగా ఉండాలని చెప్పేసి మీరు ఎక్కడ కలిసినా మాకైతే గుర్తుకు రాదు. ఎక్కడన్నా మార్కెట్లో కలిసినా, జాతరలో కలిసినా, పట్టణంలో కలిసినా సార్ మీ స్టూడెంట్ అని అంటే సరే మీరు అని చెప్పేసి పలకరించండి. పలకరిస్తే అదే మాకు గొప్ప సార్లు, మాకు అదే మీకు మాకు ఇచ్చే బహుమానం అనుకుంటాము. ఇట్లా పిలిచినందుకు చాలా మంచిగా ఉంది. ఓకే, అయితే మీరు కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందరూ కూడా గ్రూప్ను అలాగే ఫామ్ చేసుకొని కొన్ని రోజులు ఇట్లా చాలా రోజుల వరకు ఉంచితే అందరూ కూడా మీరు ఎప్పుడప్పుడు మాట్లాడుకోవచ్చు. ఆ మాట్లాడుకునే అవకాశం మీకు ఉంటుంది. అందరూ బాగుండాలి, అందరూ హాయిగా ఉండాలి, అందరూ ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాను.